జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను, మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ నేను యాక్చువల్లీ 2 పికిల్స్వి వీడియోస్ చూపిస్తున్నాను. ఫస్ట్దేమో ఆవకాయ అనమాట. ఎందుకు ఆవకాయది చూపిస్తున్నానంటే నేను నెక్స్ట్ చూపించే పికిల్కి దీనికి సంబంధం ఉంది అందుకు. సో ఇలా మనం మామిడికాయ ముక్కలు కట్ చేసుకుంటాం కదా ఆవకాయకి, టెంకతో పాటు అప్పుడప్పుడు ఏమవుతాయంటే కొంచెం స్లిప్ అయ్యి ఆ టెంకది ఆ పార్ట్ రాదు, లేకపోతే ముక్క కొంచెం చితికినట్టు వస్తుంది. అలా వచ్చిన ముక్కలన్నీ కూడా పారేయకుండా మన పూర్వం వాళ్ళు చాలా పెద్ద బ్రెయిన్ ఉపయోగించి దాంతో తొక్కుడు పచ్చడి అని ఒకటి కొత్తది క్రియేట్ చేశారనమాట. ఇదిగోండి, ఇది ఆవకాయ నాది ఫైనల్గా చేసిన తర్వాత వచ్చిన అది చూపిస్తున్నాను. నేను లాస్ట్ ఇయర్ ఆవకాయది వీడియో ఫుల్ లెంత్ చాలా డీటెయిల్డ్గా పెట్టాను, అందువల్ల ఇంక ఇప్పుడు నేను ఆవకాయ రెసిపీ చూపించట్లేదు మీకు. సో నౌ స్టార్టింగ్ టు తొక్కుడు పచ్చడి రెసిపీ అనమాట. సో ఈ తొక్కుడు పచ్చడికి ఆ రద్ది మొక్కలు అని అంటున్నాను కదా నేను, వాటిని కొంచెం కొంచెం ఇలా ఆవాలు వేసుకుంటూ కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. పూర్తిగా పేస్ట్ అయిపోక్కర్లేదు. ఈ ఒక్క క్లిప్పింగ్ కొంచెం సరిగ్గా క్లియర్గా రాలేదు. ఒక చేత్తో ఫోన్ పట్టుకుని ఒక చేత్తో నేను ట్రై చేస్తున్నాను అనమాట పని చేయడానికి, అందువల్ల తత్మాఫ్ అవన్నీ బాగానే ఉంటాయి. సో ఇదిగోండి, ఇవి ఆ రద్ది ముక్కలు. కొంచెం ఆవాలు వేసి గ్రైండ్ చేయాలి, అలా అని పేస్ట్ అయిపోక్కర్లేదు, కచ్చాపచ్చగా రావాలి. ఆవాలు కూడా మీకు కొంచెం కొంచెమే నలిగి కనబడుతూ ఉంటాయి అన్నమాట. ఇలా ఒక 2 రోజులు 3 రోజులు, ఇవైతే 3 రోజులు ఎండాయండి. మేము దేశవాళీ కాయలతోటి ఊరగా పెట్టాము ఈసారి. ఈ పికిల్స్ అన్నీ కూడా ఆ కాయతో చాలా బాగా వస్తాయి. అందులో ఓటు ఎక్కువ అనమాట, అందుకని కాకినాడలో ఒక రోజే ఎండింది, అక్కడ ఎండలు సరిగ్గా లేవు. ఇది హైదరాబాద్ వచ్చాక ఇంకో 2 డేస్ ఎండాక అది అనమాట దాని పరిస్థితి, మంచిగా ఎండాయి. సో ఇప్పుడు మనం దీంట్లో ఏమేం కలపాలి అన్నది, ఇందులో నెక్స్ట్ ప్రాసెస్ అంతా ఆవకాయ ప్రాసెస్ అండి. ఆవకాయలో మనం ఎలాగైతే ఉప్పు కారం ఆవపిండి ఏ పాళ్ళు తీసుకుంటామో అదే పాళ్ళు తీసుకోవాలి. సో అన్నిటికన్నా ఎక్కువ ఆవపిండి ఉండాలి కాబట్టి నేను మళ్ళీ 1 గ్లాసు పావు ఆవాలు తీసుకుని ఇదిగో గ్రైండ్ చేసుకున్నాను. చెప్పాను కదా, ఈసారి నేను ఆవాలు కూడా నేనే పొడి చేసుకున్నాను. కొన్నది నాకు అంత ఎక్కువ ఘాటు రావట్లేదు, ఘాటు ఎక్కువ కావాలి అంటే మాడుగుల ఆవాలు తీసుకోవాల్సిందే. 1 గ్లాసు ఉప్పు అండి. ఆవకాయ కూడా ఇవే పాలు వేస్తాను నేను. ఫుల్ 1 గ్లాసు కారం అనమాట. ఆవకాయకి ఏంటంటే 3 ముందు కలిపి పెట్టుకుని అప్పుడు కలుపుతాం. దీనికేమో కొంచెం ఆవకాయ అంత సీరియస్గా ఏ ఊరగాయ పెట్టమనుకుంటాను. సో అందువల్ల అలా అలా 1 గ్లాసు కలిపేసి చాలా క్యాజువల్గా చేస్తాను అనమాట. ఇప్పుడు పచ్చడి అయితే బాగానే వచ్చింది. అదేంటి అన్నిటినీ ఊరగాయలు అనాలి అని చెప్పావు, నువ్వు పచ్చడి అంటున్నావు అనొద్దు, ఎందుకంటే దీని పేరే తొక్కుడు పచ్చడి. ఆవకాయ పచ్చడి మాగాయ పచ్చడి అని అయితే లేదు, బట్ తొక్కుడు పచ్చడికి మటుకు తొక్కుడు పచ్చడి అనే పేరు పెట్టారు మన పూర్వీకులు. సో నేను అదే కంటిన్యూ చేస్తున్నాను. అదంతా బాగా కలిసేటట్టు కలుపుకోండి. తర్వాత నేను కాస్త చేయి పెట్టి కూడా చక్కగా కలిపాను. గరిటెలతో అన్నీ అవ్వండి, చేయి లేకుండా పని అవ్వదు. అక్కడక్కడ ఆవపిండి ఉండిపోయి అక్కడక్కడ ఉప్పు ఉండిపోయి ఊరగాయ పాడైపోతుంది. సరిగ్గా కలిసేటట్టు కలుపుకోవడం చాలా ముఖ్యం. సరే, ఇగో నువ్వుల నూనె మళ్ళీ నాకు ఇంత అని అనిపించింది పెట్టాను, దానికేం పెద్ద కొలత లేదు. తక్కువైతే మళ్ళీ కాచి పోసుకోవచ్చు, పెద్ద ఇష్యూ ఏం కాదు. సో కొన్ని ఎండుమిరపకాయలు ఆవాలు ఇంగువ వేసి పెట్టాను అనమాట. మంచిగా కాగాలి ఇది, అంటే స్మోకింగ్ పాయింట్ వరకు ఆల్మోస్ట్ లోపల పొగలు రావాలి. ఒకటేంటంటే నువ్వుపప్పు నూనె పొంగుతుంది, అందుకని సిమ్లోనే పెట్టి కాచుకోవాలి. నువ్వుపప్పు నూనెకిని వేరుశనగపప్పు నూనెకి బాగా పొంగిపోయే గుణం ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. సిమ్లో పెట్టే కాచుకోవాలి. 10 నిమిషాలు ఎంతో పొగ వచ్చే వరకు కాగడానికి పడుతుంది. 10 నుంచి 15 నిమిషాల వరకు కూడా పడుతుంది అనమాట, మనం పెట్టుకున్న క్వాంటిటీ బట్టి. ఒకేసారి ఇంగువ నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను, నా దగ్గర ముద్ద ఇంగువ ఉంది, అదే వాడుతున్నాను ఈసారి అని చెప్పాను కదా. అందరికైతే ఇంగువ డబ్బాలు తెచ్చాను నేను. పొడిది చాలామంది అడిగారు మా కాలనీ వాళ్ళు, 32 డబ్బాలు తెచ్చాను అనమాట. నాకు మటుకు ముద్దింగు చాలా ఉంది ఇంట్లో, ఇది అయ్యాక అప్పుడు తెచ్చుకోవచ్చులే అని ఆ ముద్దింగునే మిక్సీలో వేసి పౌడర్ చేసి వాడుకుంటున్నాను. ఇగో ఇది ఇలా కొంచెం కలిపి మంచిగా మన దగ్గరే ఉండాలన్నమాట. చెప్పానుగా నూనె పొంగుతుందని. ఆ ఇంగు వాసన మటుకు గుమగుమలు ఆడిపోయిందండి. ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాను నేను. ఊరగాయల వల్ల రోజు బోల్డ్ ఇంగు వాసన. తినడం కూడా అలాగే తింటున్నాం మేము, ఎంజాయ్ చేస్తూ. పికిల్స్ అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి ఇప్పటి వరకు. సో అది 1 గంటన్నర వదిలేసానండి. వదిలేస్తే చక్కగా రూమ్ టెంపరేచర్కి వచ్చేసింది. అది మటుకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు వేడిది వేయకూడదు అంటే ఈ కారం అన్నీ రంగు మారిపోతాయి అనమాట, వేడివేడి నూనెలో మాడిపోతాయి. అందువల్ల వేడి నూనె అస్సలు వేయకూడదు అన్నది ఒక రూల్ కింద పెట్టారు మన వాళ్ళు.
కాసేపు అది మనం వంట చేసుకుంటున్నప్పుడు ఎప్పుడో కాచి వదిలేస్తే ఓ గంట గంటన్నరకి శుభ్రంగా చల్లారిపోతుంది. అప్పుడు మనం పికిల్లో కలిపేసుకోవడమే అనమాట. లేకపోతే అసలు కారం రంగు మారిపోయి నల్లగా అయిపోతాయి ఊరగాయలన్నీ విత్ ఇన్ నో టైం. అంటే 2-3 నెలలకే పాత ఊరగాయల్లాగా అయిపోతాయి. ఎన్నెన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా. ఏవో చిన్న చితక టొమాటో పచ్చడి అలాంటివి కిలో కలుపుకున్నవి అయితే పెట్టుకుంటాం, కానీ ఇలా అన్ని సంవత్సరానికి చేసిన ఊరగాయలన్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం అవ్వదు కదా అండి. అందుకని అనమాట. సో ఇలాగా మంచిగా చేసేసుకున్నాం. దోశల్లోకి అయితే ఇది చాలా బాగుంది. మా ఇంట్లో 2 రోజుల నుంచి దోశలే బ్రేక్ఫాస్ట్ నడుస్తుంది. దాంతోపాటు మేము ఈ తొక్కుడు పచ్చడిని నెక్స్ట్ మా ఫ్రెండ్ కాకినాడలో నాకు తీపి పికిల్స్ పెట్టడం రాదు అంటే నేను ఎప్పుడు పెట్టలేదు. సో ఆవిడ తీపిది పికిల్ పెట్టి ఒక డబ్బాడు ఇచ్చారు. అవి కూడా ఎంజాయ్ చేస్తూ తినేస్తున్నాం మేము ఈ దోశల్లోకి, పెరుగన్నంలోకి, దాంట్లోకి. సో ఇదండి తొక్కుడు పచ్చడి పెట్టుకునే విధానం. ఎవరికైనా ఈ వీడియో హెల్ప్ అవుతుందేమో అని నేను షేర్ చేస్తున్నాను. మీరు ఎవరైనా నా వీడియో చూసి ఒకవేళ చేసి ఉంటే ప్లీజ్ నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను, అంతకన్నా ఏమీ లేదు. నేను చేసిన పచ్చళ్ళకి ఎవరో ఒకళ్ళకి నచ్చి వాళ్ళు కూడా పెట్టుకున్నారు అని అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది కదా. సో ఇదండి ఈరోజు మా వీడియో. మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ and subscribe to my channel Varahi World. Signing off for today folks. Jai Hind.